హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముక్తకి మన దేశ పర్యటనలో ఉన్నారు. పూర్తిగా 4 రోజులు మన దేశ ప్రతినిధులతో చర్చించనున్నారు. తాజాగా జైశంకర్తో భేటీ అయి ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని దౌత్యపరమైన విధానాలపై చర్చించుకున్నారు. అయితే ఈ భేటీలో ఒక కీలకమైన ఘటన జరిగింది. అదేమిటంటే వీరిద్దరూ చర్చించుకుంటున్న సమయంలో ఏ ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేరు అనే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మోదీ మన దేశంలో మహిళలను మన దేశంలోని సమావేశానికే అలో చేయనీయకుండా పూర్తిగా తాలిబాన్ విధానాలను అనుసరిస్తున్నారు అనే విధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు చాలామంది ఈ ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే, మహిళలు ఇంకెన్ని రోజులు ఈ వివక్షను ఎదుర్కొంటారు, మీరు తిరగబడండి, మీరు సైలెంట్ ఉన్నన్ని రోజులు మోదీ ఇదే విధంగా తాలిబాన్ విధానాలనే మన దేశంలో సైతం అనుసరిస్తారు, కాబట్టి మీరు తిరగబడితేనే మీ హక్కులు సాధించుకోగలుగుతారు అంటూ రెచ్చగొట్టే విధంగా ఒక ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే తాలిబాన్ల సమావేశంలో మహిళలను ఎందుకు అలో చేయలేదు అనే విషయంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియోను పూర్తి రీసెర్చ్ తర్వాతే మేము మీకు పోస్ట్ చేస్తాం. సో మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ తాలిబాన్ సమావేశంపై వివాదం చెలరేగిన వెంటనే మన విదేశాంగ శాఖ ఒక కీలక ప్రకటనను జారీ చేసింది. అందులో ఈ మహిళా జర్నలిస్టులను అలో చేయడం లేకపోవడం అనే విషయానికి సంబంధించి మా ప్రమేయం ఏమీ లేదు అని తేల్చి చెప్పేసింది. నిజానికి ఈ అమీర్ ఖాన్ ముక్తకి అండ్ జైశంకర్ మధ్య జరిగిన సమావేశం ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో జరిగింది. జనరల్గా ఎంబసీలు అనేవి వియన్నా కన్వెన్షన్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఈ ఎంబసీలు మన దేశంలోనే ఉన్నా కూడా వియన్నా కన్వెన్షన్ కింద దీని జ్యూరిడిక్షన్ మొత్తం ఆయా దేశాల చేతుల్లో ఉంటాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ చట్టాల ప్రకారమే ఈ ఎంబసీ ప్రాంతం మొత్తం అమలు చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ని ఈ ఎంబసీ ప్రాంతాల్లో కూడా అలో చేసుకోవడానికి, ఆ ప్రాంతాలను తమ దేశ చట్టాల ప్రకారం నడుచుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లకు మనం అటువంటి అనుమతి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ప్రాంతం మన దేశంలోనే ఉన్నా కూడా వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఆ ప్రాంతంలో ఆ దేశ చట్టాలనే అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏమీ చేయలేం. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అటువంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసిందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ జారీ చేసినా కూడా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించడానికి కుదరదు. సో ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టులను అలో చేయలేకపోవడానికి మన గవర్నమెంట్కు ఎటువంటి సంబంధము లేదు. అది పూర్తిగా తాలిబాన్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అలా జరిగి ఉండవచ్చు. నిజానికి మోదీ గవర్నమెంట్ మాత్రం మహిళలను ఎక్కడ కూడా అలో చేయవద్దు అని ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు. ఒక్కసారి అమీర్ ఖాన్ ముక్తకి అండ్ ఇతర దేశ ప్రతినిధులతో కలిసి మరో సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో మహిళా జర్నలిస్టులకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం విడుదలయ్యాయి. ఈ అమీర్ ఖాన్ ముక్తకి ఏ సమావేశంలో అయితే పాల్గొన్నారో ఆ సమావేశంలోనే కొద్ది దూరంలో కొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా కనిపిస్తారు. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ గవర్నమెంట్ ఎక్కడా కూడా మహిళలను అలో చేయవద్దు అనే ఆదేశాలు ఎక్కడా ఇవ్వలేదు. అండ్ ఇది ఎంబసీలో జరిగింది కాబట్టే వారిని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అలో చేసి ఉండకపోవచ్చు. కానీ ఎంబసీ దాటి బయట జరిగిన అన్ని కార్యక్రమాల్లో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు గూగుల్లో దర్శనం ఇస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ నరేటివ్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తోంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ గతంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఎలాంటిది అనే విషయాన్ని ఒక్కసారి చరిత్రను పరిశీలిద్దాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అప్పట్లో షాబాను తీర్పు వచ్చిన వెంటనే దాన్ని పార్లమెంట్లో ఆ తీర్పును రివర్సల్ చేశారు. అంటే షాబాను అనే ఒక మహిళ తన భర్త విడాకులు ఇవ్వగానే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీంతో నాకు భరణం ఇప్పించాలి, నా భర్త నన్ను వదిలేశాడు అని చెప్పగానే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంలో ఆలోచించి ఈ ఇస్లామిక్ చట్టాల్లో ఇవి లేకపోయినా కూడా మహిళలకు భరణం అనేది
ప్రాథమిక హక్కు కిందకు వస్తుంది కాబట్టి ఆ మహిళకు భరణం ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కానీ వెంటనే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఈ తీర్పును కొట్టివేస్తూ పార్లమెంట్లో చట్టం చేసేసింది. అంటే మహిళలకు విడాకులు ఇచ్చినా కూడా వారికి ఎటువంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అనే విధంగా చట్టాన్ని తీసుకొచ్చింది. సో ఇది మహిళలను డిస్క్రిమినేట్ చేయడం కాదా అని ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో పాటు గతంలో మోదీ గవర్నమెంట్ ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చింది. వెంటనే 3 సార్లు తలాక్ చెప్పేసి ఆ మహిళకు విడాకులు ఇచ్చేసినట్లే ఈ విషయంలో కోర్టులకు కూడా ఎటువంటి ప్రమేయం లేదు. సో ఒక్కసారి ట్రిపుల్ తలాక్ చెప్పేసి ఆ మహిళ భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే అనే ఒక నిబంధన ముస్లింలలో ఉండేది. ఇది చాలా దారుణమైన నిబంధన. దీన్ని కూడా మోదీ గవర్నమెంట్ చట్టం తెచ్చి మరీ దీన్ని వ్యతిరేకించింది అండ్ ఈ ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించింది. మోదీ గవర్నమెంట్ ముస్లింలపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వారిని అణగదొక్కేందుకు భాగంగానే ఇటువంటి చట్టాలను తీసుకువస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. నిజానికి ఈ ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు ఎంతో మేలు జరిగింది. వాళ్లకు ఉన్నట్టుండి తలాక్ చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు తలాక్ చెప్పకుండా గర్వంగా బతికే పరిస్థితికి చేరుకున్నారు. సో ఇటువంటి చట్టాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ గతంలో వ్యతిరేకించింది. దీంతో పాటు ముస్లింలలో బహుభార్యత్వాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మరి ఈ బహుభార్యత్వం అనేది ముస్లిం మహిళలను వివక్ష చూపడం కాదా అని ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా వివాహ చట్టాల్లో మార్పులు వస్తాయి. అంతేకాకుండా ముస్లిం మహిళలకు భరణం ఇవ్వడానికి కూడా ఈ యూసీసీ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సైతం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ విధంగా ముస్లిం మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిజంగా వివక్షను చూపిస్తోంది కాబట్టి ఆ పార్టీకి ఇప్పుడు ముస్లిం మహిళల గురించి లేదంటే భారతీయ స్త్రీల గురించి మాట్లాడే హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని బీజేపీ ఆరోపిస్తుంది. మరి దీనికి ఆ పార్టీ ఏమని సమాధానం చెబుతుందో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.